आपने क्या काम करते थे, आप कहाँ से आपकी जर्नी की शुरुआत हुई और फिर उसके बाद कितना पैसा बनाते थे आपको काम करके? నా పేరు వచ్చేసరికి రజిత్ కుమార్, మాది అంబర్పేట్ విలేజ్, దొంకొండ మండల్, కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది. నేను ఈ బిజినెస్లో రావడం ఏంటంటే మాది మార్మూల గ్రామం. అక్కడ ఏంటంటే మేము కులవృత్తి చేసేవాడిని. నేను చదువుకుంది ఓన్లీ 10th క్లాస్ మాత్రమే, కానీ ఓపెన్లో ఇంటర్ రాయడం జరిగింది. కాకపోతే ఏంటంటే అక్కడ చదువుకున్నది కాకపోతే అంటే ఇక్కడ కానీ చదువుకుంటే బాగుంటుందని ఎక్కడ లేదు. కాకపోతే నేను అక్కడ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల ఏంటంటే అక్కడ పని చేసే కానీ ఇల్లు అనేది గడవకపోతుండే. కానీ అక్కడ మాకు వ్యవసాయం కూడా ఉంటుండే. అటు చూసుకుంటూ కుల వృత్తి, చేపలు పట్టే వృత్తి మాది. గంగపుత్ర మేము చేపలు పట్టుకుంటూ ఊరు తిరిగి అమ్మే వ్యక్తి నేను. ప్రతి ఊరు, మా ఊరు పక్కల ఒక 6 గ్రామాలు ఉంటాయి. అక్కడ తిరిగి ఊరుగా తిరుగుకుంటూ నేను పట్టుకొచ్చే చేపలు అనేది నేనే అమ్మేవాడిని. అక్కడ చేస్తున్నప్పుడు ఏంటంటే నాకు డైలీ ఇన్కమ్ అనేది మంచిగా వస్తుండే. 1000 రూపాయలు, 1500, 2000 దాకా వస్తుండే. కాకపోతే ఏంటంటే అక్కడ టైం అనేది నా చేతిలో లేకపోతుండే. అది ఎప్పుడైతే ఇప్పుడు ఆ గంపలో ఉన్న చేపలు ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడే నేను ఇంటికి రావాల్సి వస్తుండే. కానీ నేను చేయలేకపోయేది ఎప్పుడు 4:30 టైంలో వెళ్తుండే. మామూలు 4:30 టైంకి వెళ్ళి ప్రాజెక్ట్ ఉంటుంది అక్కడ మాకు నార్మల్ డ్యామ్ అనేది. ఆ ప్రాజెక్టులోకి వెళ్ళి చేపలు పట్టుకొచ్చి 4:30కి వెళ్ళి చేపలు పట్టుకొచ్చి తిరిగి అమ్మేవారికల్లా టైం ఎంత వస్తుందంటే మధ్యాహ్నం 1 నుంచి 4 మధ్యలో ఎంత అయింది తెలియదు. ఆ టైంలో నేను ఇంటికి వచ్చి అప్పుడు బ్రష్ చేసేవాడిని. అంటే నా టైం అనేది నా చేతులు లేకపోతుండే. అంటే అవి అప్పుడు కూడా అయిపోకపోతుంటే ఇంకా కూడా టైం అనేది గడుస్తుండే. यस ये तो मछली बेचने की आवाज कैसे लगाते थे, एक बार वो आवाज लगा के बताइए. అర్థమైంది సార్. గల్లీలలో పోయి మీరు చేపలు ఎట్లా ఉంటుంది ఏంటో ఒకసారి చెప్పు. ताकि इनको क्या है, इन लोगों को भरोसा नहीं होता है. इनको 3 दिन बिठाना पड़ता है, फैमिली में बुलाना पड़ता है, अच्छा खाना खिलाना पड़ता है. फिर इनको అది ఎట్లా అరుస్తారు, అది చూపెడతారంటే మీకు విశ్వాసం కలగాలి దాని గురించి. एक बार मछली वाली बेचने वाली आवाज बताइए. చేపలు చేపలమ్మా, చేపలు వస్తాయి, చేపలు ఫ్రెష్ చేపలు చేపలు తీసుకొని ఆరోగ్యంగా ఉంటారు. చేపలమ్మా, చేపలు. ऐसे कितना ఒక ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ చేపలు అమ్ముడుకోకపోతే మళ్ళీ పక్క విలేజ్కి వెళ్ళేవాళ్ళు. तो ये जब तक वो टोकरी के मछली 50,000 దాకా వస్తుంది. 50 से 60,000 रुपये 50 से 60,000 रुपए बनाते महीने का. और इतनी मेहनत करने के बाद वेस्टेज बिजनेस कैसे आया आपकी जिंदगी? ఈ బిజినెస్ వచ్చేసరికి ఏంటంటే మా బ్రదర్ ఇక్కడ రాజు ప్రజెంట్ డైరెక్టర్ ఉన్నాడు. రాజు మా బ్రదరే, సొంత బ్రదరు. మా బ్రదర్ ద్వారా నాకు ఈ అవకాశం అనేది వచ్చింది. ఫస్ట్ నాకు బ్రదర్ చెప్పినప్పుడు ఏంటంటే నేను కూడా వినలేదు. నేను ఈ బిజినెస్ రావడానికి ఏంటంటే ఎక్స్ కంపెనీ అనేది ఒక వేరే వాళ్ళ ద్వారా నాకు పరిచయం అయ్యి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏంటంటే నాతోనే ఒక 15,000 కట్టించారు. మంచి లైఫ్ మారుతుంది అని చెప్పారు. కానీ 15 రోజుల వరకు నాకు అర్థమైపోయింది అక్కడ నా లైఫ్ కాదు కదా, ఇంకా నా లైఫ్ ఖరాబ్ చేసుకుంటా అని తెలిసి 15 రోజులకే రిటర్న్ రావడం జరిగింది. तो ये बता रहे हैं कि ఏంటంటే తీసుకెళ్ళిరు, అది మహారాష్ట్ర తీసుకెళ్ళిరు. అక్కడ మనకు భాష రాదు, ఏం రాదు. కాకపోతే అంటే అక్కడ మనకు మళ్ళీ ఫుడ్ కూడా టైంకి పెట్టలేరు. దానివల్ల ఏంటంటే ఇక్కడ మన లైఫ్ కాదు కదా, మన ఉన్నది ఇంకా ఖరాబ్ అయ్యే అవకాశం ఉందని నేను అర్థం చేసుకొని రావడం జరిగింది. ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత నా పని నా కులవృత్తి చేసుకుని నేను బతుకుని అర్థం చేసుకొని మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది. इसको 15,000 మా బ్రదర్ వాళ్ళు వచ్చింది. ఇక ఇది కూడా అట్లే ఉంటుందని నేను కూడా మా బ్రదర్ రాజు సార్ చెప్పడం వల్ల ఏంటంటే నేను ఇల్లేదు ఫస్ట్. అంటే నాకు ఆల్రెడీ బయటది ఎవరు నచ్చింది కాబట్టి నెట్వర్క్ ఏంటి ఇలా ఉంటుందేమో అనుకొని నేను కూడా 3 నెలలు మా బ్రదర్ అయినా సరే నేను పక్క పెట్టడం జరిగింది. నా పని నేను చేసుకున్నాను, చెప్పినా కానీ వెళ్ళలేదు 3 నెలలు. वो 15,000 वाला एक्सपीरियंस था तो भाई ఇప్పుడు మా బ్రదర్ చెప్పిన తర్వాత 3 నెలలు పక్క పెట్టిన తర్వాత సంజు సార్ అనే అప్లైన్ గ్రేట్ అప్లైన్ చెప్పడం ద్వారా తర్వాత ఏంటి అర్థం చేసుకొని సార్ వల్ల చెక్ చేసిన. సార్ దగ్గరికి వచ్చినప్పుడు 90,000 ఇన్కము. కానీ ఆ 3 మంత్స్ తర్వాత 1,30,000 ప్లస్ ఇన్కమ్ చూసిన. అప్పుడు కొద్దిగా అర్థమైంది, ఓకే దీంట్లో చేసుకోవచ్చు, డబ్బులు వస్తాయని నమ్మకం వచ్చి అప్పుడు పర్చేజ్ చేయడం జరిగింది. నాకు హెల్త్ ప్రాబ్లం ఉండే, ఇప్పుడు ఎవరితో మాట్లాడే కానీ లేకపోతే తెలుసు కానీ షివరింగ్ వస్తుండే. ఆ హెల్త్ ప్రాబ్లంకి నేను సరే ఇంత అని చెప్తున్నారు కదా
ప్రోటీ వాటి చూద్దామని ప్రోటీ తీసుకోవడం జరిగింది. ఒక 1 month వరకు నాకు ఆ శివలింగం తగ్గింది. ఓకే, ఇక్కడ ప్రోటీ బాగుంది అని నమ్మి బిజినెస్ సీరియస్గా నేను 2023 నవంబర్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది సార్. यस, तो इनके भाई जब इनको बताए थे तो भाई का भरोसा नहीं था, तो अगर भाई नहीं आ रहा है तो डिप्रेशन में मत जाना मेरे भाई. तो उनके अपलाइन संजू गाड़ी मिलेगी हमने सुना. లేదు సార్, ఇక్కడ బిజినెస్ చేయాలంటే ఇక నేను సార్ చెప్పిన తర్వాత ఓకే ప్రోటీ బాగుంది అని నమ్మి ఇక బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ప్లాన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ చెప్తే ఎవరు వెళ్ళలేదు. ప్లాన్స్ చేసినప్పుడు ఎవరు వెళ్ళలేదు. అప్లైన్స్ ఏం చెప్పారంటే ప్లాన్స్ చెప్పినప్పుడు నో అంటూరు అంటే సక్సెస్ అవుతాం, నో అంటూరు అంటే సక్సెస్ అవుతా అని చెప్పారు. అప్పుడు ఏం చేసినట్టే సరే ఓకే నో అంటారు అంటే సక్సెస్ వస్తుంది, నో అంటారు అంటే సక్సెస్ వస్తుంది అర్థం చేసుకొని ముందుకెళ్ళిన 10 months ఈ బిజినెస్ నుంచి 12 lakhs కార్ తీసుకోవడం జరిగింది. టాటా పంచ్ టాప్ మోడల్. అదే ఈ బిజినెస్ రాక ముందుకు ఒక 50,000 పెట్టి సెకండ్ హ్యాండ్ బైక్ కూడా తీసుకోలేకపోయినా బయట నేను చేసే ప్రొఫెషనల్ అంటే చేపలు పట్టే వృత్తిలో. కానీ ఈ బిజినెస్ నుంచి ఓన్లీ 10 months లోనే సాధ్యమైందంటే అప్లైన్ నమ్మిన సిస్టమ్ నమ్మిన కాబట్టి 10 months లో సాధ్యమైంది సార్. ఎవరన్నా మనం మీ పోయి ప్లాన్ చెప్పినప్పుడు అరే నువ్వు చేపల ముగ్గురుటైనవా నాకు ప్లాన్ చెప్తున్నావా అని ఎప్పుడన్నా అన్నారంటే आप क्या जवाब देते हैं? ఒకవేళ మీరు అట్లా అంటే మీరేం ఆన్సర్ చెప్తారు? అంటే నేను సిస్టమ్ ఉన్నా సార్, సిస్టమ్ ఉన్నా కాబట్టి నేను చేపలు ఎట్లయితే అమ్ముతుంటానో ఆ డ్రెస్ లో లేదు. నేను సిస్టమ్ డ్రెస్ లో ఉన్నాను. ఏంటిది వైట్ షర్ట్ వేసుకుని బ్లాక్ ప్యాంట్ यस के ये वाला नहीं था क्योंकि मैं जब सूट में गया ड्रेस कोड में गया तो कोई मुझे पहचानता ही नहीं कि मैं मछली वाला हूँ. तो वो सिस्टम अपने अंदर जब डाला तो ये काम होने लगा. अगर मछली बेचने वाला कर सकता है तो आप कर सकते हैं. Yes. थैंक यू सो मच रंजीत जी. मैं रिक्वेस्ट करूंगा కార్ అయ్యేది రాదు. ఇంకోటి ఏంటంటే డ్రీమ్ చేసిన నాతో అవుతుందని నేను నమ్మినా కాబట్టి కార్ తీసుకున్న తర్వాత ఓన్లీ 15 రోజులని కార్ డ్రైవింగ్ పర్ఫెక్ట్ నేర్చుకున్నాను. गाड़ी आती नहीं थी यार. आती नहीं थी तो अभी तो टोकरी लेके नहीं जाना पड़ता है. దానికి సార్ ఇప్పుడు పర్ఫెక్ట్ నేర్చుకున్నాను సార్. లేదు సార్, ఇప్పుడు గుట్ట పట్టుకొని చేపలు అయితే అమ్మాల్సిన అవసరం లేదు కదా. లేదు సార్, లేదు. नहीं. హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసరికి ఈ బిజినెస్ నుంచి 53,000 వస్తుంది సార్. हाईएस्ट इनकम 53. ग्रेट. थैंक यू सो मच. जोरदार तालियां रंजीत जी के लिए. अंजलि दास जी को माइक पास कर दीजिए प्लीज. अंजलि जी हिंदी कंफर्टेबल? ओके, तो तेलुगु ट्रांसलेट कर दीजिएगा. अंजलि जी